హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు క్రియేటివ్ కార్నర్. ఈరోజు పేపర్ కప్స్ అంటే పేపర్ గ్లాస్ కానీ పేపర్ కప్స్తో యూస్ చేస్తూ ఈరోజు మీకు సింపుల్గా డక్స్ని ఎలా తయారు చేసుకోవటం అంటే బాతుల్ని ఎలా తయారు చేయటం మీకు చూపిపోతున్నాను. సో దీనికి కావాల్సింది వచ్చేసి జస్ట్ ఒక పేపర్ కప్ కావాలి, ప్లస్ కొన్ని ఎల్లో కలర్ చార్ట్ పేపర్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ వచ్చేసి ఒక ఫ్యాబ్రిక్ కలర్ ఎల్లో కలర్ పెయింట్ కావాలి మనకి. సో ఫస్ట్ వచ్చేసి దీన్ని ఇలా క్రోమ్ ఎల్లో ఉంటుంది. సో ఈ క్రోమ్ ఎల్లో పెయింట్తో మనం ఫస్ట్ పేపర్ గ్లాస్ మొత్తం పెయింట్ చేసుకోవాలి. సో పెయింట్ చేసుకున్నాక మీకు ఈ విధంగా మనకి యాక్చువల్లీ 2 పేపర్ గ్లాసెస్ కావాలి. సో వీఆర్ గోయింగ్ టు మేక్ 2 డక్స్. సో ఈ విధంగా కంప్లీట్గా అంటే ఇన్సైడ్ లోపల చేయకూడదు. సో ఓన్లీ ద అవుట్ సైడ్ పోర్షన్ ఓన్లీ వీ హ్యావ్ టు డూ ద పెయింటింగ్. సో కంప్లీట్గా ఈ పెయింటింగ్ చేసుకున్నాక దీన్ని కరెక్ట్గా సైజ్ చూసుకొని, సో ఇక్కడ వచ్చేసి కొన్ని ఎల్లో కలర్ చార్ట్ పేపర్స్ ఉన్నాయి, అలాగే ఆరెంజ్ కలర్ వచ్చేసి మనం బీక్ కోసం యూస్ చేస్తున్నాం, ఎల్లో వచ్చేసి మనం ఫేస్, నెక్ అండ్ వింగ్స్, టైల్స్ కోసం మనం యూస్ చేయబోతున్నాం. సో వీటితో మనం డ్రాయింగ్ చేసుకొని కట్ చేసుకొని వాటిని మనం ఈ పేపర్ గ్లాస్ మీద అటాచ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం ఇట్లా డ్రాయింగ్ చేసుకొని ఫస్ట్ ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఫేస్ అవుతుంది, ఇది నెక్ అండ్ దిస్ గోయింగ్ టు బి అ బాడీ. సో ఈ కనెక్షన్ వచ్చేసి మనం పేపర్ గ్లాస్కి వచ్చేసి మనం అటాచ్ చేస్తాం. సో దట్ విల్ బికమ్ అ బాడీ షేప్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం వీటికి ఫీచర్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి బీక్ కోసం మనం కొన్ని ఆరెంజ్ పేపర్స్ మనం ఈ విధంగా అంటే 4 ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి బీక్ షేప్ అవుతుంది. సో ఈ విధంగా మనం 4 పీసెస్ని సిమిలర్ సైజులో మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఒకటి తీసుకుంటున్నాను, ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఫస్ట్ మీరు బీక్ పేస్ట్ చేసుకోవాలి. జస్ట్ టిప్లో కొద్దిగా గ్లూ అప్లై చేసి ఇలా బీక్ షేప్ మనం అంటించుకున్నాం ఇక్కడ. సో అలాగే టర్న్ చేసినాక సెకండ్ సైడ్ కూడా మనం సో డబుల్ సైడ్ మనం ఇలాగా బీక్ షేప్ని అంటించాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ కొన్ని వైట్ సర్కిల్స్ మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇవి వచ్చేసి మనకి ఐస్ లాగా మనం యూజ్ చేస్తాం. సో వైట్ పేపర్తో ఇలా సర్కిల్స్ కట్ చేశాను. సో ఇట్లా ఫేస్ అండ్ ఐస్ అండ్ బీక్ రెడీ అయిపోయింది. ద సెకండ్ సైడ్ కూడా మనం ఈ ఐని ఈ సర్కిల్ మనం ఇలా పేస్ట్ చేసుకుందాం. ద నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ మార్కర్తో మీరు ఇప్పుడు ఈ వైట్ చుట్టూతో బ్లాక్ మార్కర్తో మీరు అవుట్లైన్ చేసుకోవాలి. జస్ట్ ఐబ్రో, గివ్ ఐ లాషెస్ అండ్ డ్రా ద ఐబాల్. కొద్దిగా చిన్న వైట్ డాట్ వదిలేసి మిగతా మొత్తం బ్లాక్ ఫిల్ చేసేసాలి. దెన్ ఈ బీక్ కూడా కొద్దిగా మీరు జస్ట్ సెంటర్లో ఒక స్లిట్ లాగా ఇక్కడ బ్లాక్తో అవుట్లైన్ చేయాలి. అండ్ బార్డర్స్ కూడా కార్నర్స్లో కొద్దిగా బ్లాక్తో అవుట్లైన్ చేసేసేయాలి. సో ఈ విధంగా మనం ఇక్కడ ఫేస్ జస్ట్ మనం కంప్లీట్ అయిపోయింది. అలాగే ద సెకండ్ సైడ్ కూడా సో సెకండ్ సైడ్ కూడా మనం అవుట్లైన్ చేసుకుంటున్నాం. జస్ట్ అ స్మాల్ ఐబ్రో అండ్ ఐ లాషెస్ అండ్ ఐబాల్ కూడా మనం ఇక్కడ ఫిల్ చేసుకున్నాం బ్లాక్ మార్కర్తో. సో ఈ విధంగా మనకి డక్ 2 సైడ్స్ మనకి ఫీచర్స్ రెడీ అయిపోయినాయండి. సో ఇది వచ్చేసి ఇక్కడ సో ఫస్ట్ మీరు ఒక పేపర్ గ్లాస్ మీరు ఇందాక పెయింట్ చేసి పెట్టున్న పేపర్ గ్లాస్ తీసుకోండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సెంటర్లో ఇలాగా కట్ చేసుకోవాలి బ్లేడ్తో. జస్ట్ ఇలాగా సెంటర్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెంటర్లో ఇలా బ్లేడ్తో కట్ చేసుకున్నాక ఈ కట్ చేసి పెట్టుకున్న మన డక్స్ నెక్ అండ్ ఫేస్ ఏదైతే ఉందో దాన్ని ఇలాగా లోపలికి ఇన్సర్ట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఇలా ఇట్లా నుంచోదు కాబట్టి సో దానికి బేస్ కోసం మనం ఇక్కడ జనరల్గా ఇట్లా థర్మోకోల్
రిబ్బన్స్ మామూలుగా సాటిన్ రిబ్బన్స్ కొంటే దాని మధ్యన ఇలా లెఫ్ట్ ఓవర్ థర్మోకోల్ షీట్ మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఇవి ఇలాంటివి పడేయకుండా మనం ప్రిజర్వ్ చేసుకొని దీన్ని వచ్చేసి మనం ఇక్కడ థర్మోకోల్ ఇది యాజ్ ఎ సపోర్ట్ లాగా మనం యూజ్ చేస్తున్నాం. సో దీన్ని వచ్చేసి ఇక్కడ ఇలా స్టిక్ చేయబోతున్నాం. సో దానికి వచ్చేసి నేను ఇక్కడ గ్లూ డ్రాప్స్, మనకి మార్కెట్లో గ్లూ డ్రాప్స్ అవైలబుల్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద గ్లూ డ్రాప్స్ ప్యాకెట్. సో దీంట్లో వచ్చేసి మీకు ఒక నియర్లీ 45 స్ట్రిప్స్ ఉంటుంది, చిన్న చిన్న గ్లూ డ్రాప్స్. సో మీకు ఎనీ స్టేషనరీ షాప్లో ఇది అవైలబుల్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి చిన్న చిన్న ఇలా స్టిక్కర్స్ లాగా గ్లూ డ్రాప్స్ ఉంటాయి. దీంతో ఇక్కడ నేను అంటిస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి ఈ డక్ని దీని మీద ప్లేస్మెంట్ చేస్తున్నాను. సో లోపలకి ఇట్లా జస్ట్ యూ కెన్ ప్రెస్ ఇట్ లైక్ దిస్, ఇలా అతుక్కుంటుంది. సో యూ కెన్ టర్న్ ఇట్ ఎనీ యాంగిల్. సో ఇప్పుడు దీనికి వచ్చేసి 2 sides వింగ్స్, అలాగే ద టెయిల్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ నౌ. సో అలాగే ఎల్లో కలర్ పేపర్ తీసుకొని ఇలా లీవ్ షేప్లో మనం ఇలా 2 వింగ్స్ మనం ఇలా కట్ చేసుకోవాలి. అండ్ దిస్ ఇస్ ద యూ షేప్లో వచ్చేసి ఇక్కడ డక్కి టెయిల్ లాగా మనం యూజ్ చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ పేపర్తో యూ షేప్లో మీరు కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం వింగ్స్ ఇక్కడ కొద్దిగా ఫెదర్స్ లాగా చూపించడానికి నేను ఇక్కడ ఎడ్జస్ట్లో ఇలాగా సిజర్తో, సో సిజర్తో మీరు జస్ట్ ఇలా కట్ చేస్తున్నాక సిజర్ తీసుకొని కొద్దిగా ఈ ఎడ్జస్ట్లో మీరు ఇట్లా ట్విస్ట్ చేస్తే ఈ ఫెదర్స్ లాగా ఇలా ఇవన్నీ ఇలా అంటే పైకి ఇట్లా ఎంబోజ్ అయినట్టు వస్తాయి. సో ఒకటి వచ్చేసి రైట్ సైడ్, ఒకటి వచ్చేసి లెఫ్ట్ సైడ్. సో మీరు సిజర్తో జస్ట్ ఇలాగా ఈ విధంగా మనం ట్విస్ట్ చేసుకోవాలి పేపర్ని. సో గ్లూ డ్రాప్స్తో మీరు ఈ వింగ్స్ మీరు ఇక్కడ ఇలా అటాచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఇలా వింగ్ కూడా ఇట్లా జాయిన్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ సైడ్ కూడా సో ఈ విధంగా 2 sides మన వింగ్స్ జాయిన్ చేసేసుకున్నాం. సో కెన్ సీ ఎనీ సైడ్ ద వింగ్స్ విల్ బీ విజిబుల్. సో టెయిల్ కోసం ఇక్కడ ఫస్ట్ మనం యూ షేప్ మనం ఇలా కట్ చేసుకోవాలి ఎల్లో కలర్ పేపర్తో. ఈ యూ షేప్ దగ్గర కూడా మనం కొద్దిగా మీరు ఇలాగా పేపర్ని ఇలా స్లిట్లా కట్ చేసుకోవాలి. సిజర్తో స్లోగా మీరు టెయిల్ ఫెదర్స్ని ఇలాగా ఓవర్ అంటే ఇట్లా కొద్దిగా ట్విస్ట్ చేసుకోవాలి. నా టేక్ ద గ్లూ డ్రాప్స్. మీరు ఫ్యాబ్రిక్ గ్లూ అని యూజ్ చేయొచ్చు, లేదంటే ఈ విధంగా గ్లూ డ్రాప్స్ని యూజ్ చేసి ఇలా పేపర్ కప్ పైన మీరు ఇలాగా సో ఈ విధంగా మీరు జాయిన్ చేసేయాలి టెయిల్. సో పేపర్ కప్స్తో డక్ ఇస్ రెడీ. సో ఇలాగే మనం ఇంకొక పేర్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి సెకండ్ డక్ కూడా రెడీ ఉందండి. సో ఇలా మనం ఒక చిన్న టబ్లో మీరు ఇలా బ్లూ కలర్ పేపర్ పెట్టేసి మీరు ఇలా 2 డక్స్ని మీరు ఇలాగా డిస్ప్లే చేసుకోవచ్చు. కొద్ది ఇంట్లో లోటస్ ఫ్లవర్స్ లాంటి ఆర్టిఫిషియల్స్ ఏమైనా ఉంటే కనుక లోటస్ ఫ్లవర్స్ కానీ లేకపోతే ఏదైనా సరే కొద్దిగా ఫ్లవర్స్ మీరు ఆ పాండ్ని డెకరేషన్ చేయడానికి కోసం మీరు ఇలాగా. సో రైట్ నౌ ఐ హ్యావ్ సమ్ రెడ్ కలర్ రోజెస్ టు షో ద అంటే కలర్ఫుల్ లుక్ కోసం నేను ఇలాగా ఇలా గ్రౌండ్లో ఇక్కడ అంటే ఆల్రెడీ బ్లూ కలర్ వీ హ్యావ్ ద బ్యాక్గ్రౌండ్ హియర్. సో యూ హ్యావ్ టు థింక్ దిస్ ఇస్ ద వాటర్ అండ్ డక్స్ ఇలా వాటర్లో ఉన్నట్టు మనం ఇలా చూపించవచ్చు. సో ఈ విధంగా మీరు స్కూల్లో మీ ప్రాజెక్ట్స్ని కూడా మీరు ఇలా డిస్ప్లే చేసి ఇంకా కలర్ఫుల్గా మీరు క్రియేషన్ చేయవచ్చు. వెనకాలంతా చెట్లు అలా ఎనీ అకేషన్స్ ఇంట్లో మన చిన్న గెట్ టుగెదర్ ఫంక్షన్స్ ఉన్నా కూడా సెంటర్లో మీ డైనింగ్ టేబుల్లో ఇలా డిజైనింగ్ చేసుకొని ఇంకా కలర్ఫుల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అంటే ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా వావ్ అన్నట్టు మనం తీసుకోవచ్చు. అండ్ ఫైనలీ ఇవన్నీ వచ్చేసి మన పిల్లల చేత మనం సింపుల్ మెటీరియల్ మన ఇంట్లో ఉన్న మెటీరియల్స్తోనే మనం ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ పేపర్ కప్స్ క్రాఫ్ట్ని మీరు కూడా లైక్ చేసి అనుకుంటాను.
సో వచ్చే ఎపిసోడ్లో మరి సరికొత్త ఐటెంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.